తాళాలేసున్నా ఇండ్లలో వాడు దోసుకుంటారు దొంగలు. గొల్లెం పెట్టి పని మీద పక్కింటికి పోయినా దోసుకపోయే దొంగలు ఉన్నారు. కానీ రెప్పకు తెలవకుండా కనుగుడ్డును మాయం చేసినట్టు ఇంట్లో మనుషులు ఉండగానే పక్క రూమ్ బీరువాల దాచిపెట్టిన 75 తులాల బంగారం కొట్టేసిరట. ఇంకా పెద్ద షాక్ ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టిన పండ్లు, కిచెన్లో ఉన్న ఫుడ్ తినిపోయిరట వచ్చిన దొంగలు. చూడు దొంగతనం ఏడ జరిగిందో. ఇప్పటిదాకా చాలా తీర్ల దొంగతనాలు చూసినాం కానీ ఇంత డేరింగ్ డాషింగ్ దొంగతనం ముచ్చట చూసుడైతే ఇదే ఫస్ట్ టైం. పట్నం చాదర్గట్ల ఉండే ఈ బిజినెస్ మ్యాన్ ఫైముద్దీన్ ఇంట్లో పడి బీరువాల దాచిన 75 తులాల బంగారం 2.5 లక్షల నగదు పైకం దోసుకపోయారట దొంగలు. ఇక దొంగతనాలు జరుగుడు కామనే, కానీ వీళ్ళ ఇంట్లో మనుషులు ఉండంగానే దోసుకున్నారట. ఓ రూమ్ లో ఈ ఫైముద్దీన్ పిల్లలు నిద్రపోతున్నారట. అయితే ఇంటి వెనుక దర్వాజలకి లోపటి దూరి వీళ్ళు నిద్రపోయిన అర్రకు గొల్లెం పెట్టి బీరువాలో ఉన్న బంగారం పైసలు అన్ని ఎత్తుకపోయిరట. మబ్బుల పాదొక 4 గొట్టంగా పక్కకు ఫోన్ లేదని మేలుకొచ్చి చూసుకొని బయటికి వెళ్ళి గొల్లెం పెట్టుందని చూసినట. मैं जब उठा नींद में से 3:30-4 बजे के टाइम करीब उठ के मैं जब देखा मोबाइल देखा तो मोबाइल नहीं है बाजू। तो फिर मैं दरवाज़ा खोला, खोलने की कोशिश किया तो दरवाज़ा अंदर से लगा हुआ था। तो फिर मैं देख के बोला बेटी को आवाज़ दिया, तो बेटी बोली मेरे को नहीं मालूम। तो फिर मैं जब खिड़की में से हाथ डाल के दरवाज़ा खोला, दरवाज़ा खोल के जाके देखा तो पूरा सामान बिखरा हुआ है। ఈ వెంటనే పోలీసు వాళ్ళకి ఫోన్ కొడితే వచ్చి చూసి ఇంత షార్ప్గా దొంగతనం చేసిన దొంగలు ఇవ్వలా అని ఎంక్వైరీ చేసేందుకు పోలీస్ జాగిలాని పట్టుకొచ్చి వాసన చూపెట్టి ఎంక్వైరీ చేసి కేసు రాసుకొని పోయిర్రు. అయితే వీళ్ళ ఇంటెనక దర్వాజలకీలైనా కిచెన్ కిటికీలకీలైనా చక్కగా రైల్వే స్టేషన్లకు దిగొచ్చేటట్టే ఉన్నది. ఇక అటకేలే వచ్చి మళ్ళీ అటకేలే పోయినట్టురా అనుకుంటున్నారు. మరి ఇది ఎరుకున్నోళ్ళు చేసిన పనా, కొత్త దొంగల పనా అని కనిపెట్టే పనిలే పడ్డరు. మరి ఆ దొంగల జాడను ఈ స్నిఫర్ డాగ్ పసిగడుతుందో లేదో కానీ ఎవరి ఇంట్లో ఎంత బంగారం ఉంది, ఏ మూలకు దాచిపెట్టిరన్న ముచ్చట అయితే ఆ స్నిఫర్ డాగుల కంటే పర్ఫెక్ట్గా వాసన కనిపెడుతున్నారు దొంగలు అయితే. 75 తులాల బంగారం అంటే చిన్న పైకమా, అటు ఇటు 70 లక్షల సొమ్ము. ఎన్నేళ్లు కష్టపడితే అంత సంపాదించాలి. పాపం బిడ్డ పెళ్లి కని కొని పెట్టిరట. ఇక వచ్చిన దొంగలు ఫ్రిడ్జ్ లో దాచిపెట్టిన పండ్లు తిని కిచెన్ లో వండి పెట్టిన తిండి మెక్కి మరీ ఎత్తుకపోయిరంటే వచ్చిన వాళ్ళు తిండిపోతు దొంగల, ఆకలి మీద వచ్చిన దొంగలాగాని ఇంత తీర్వాటంగా దొంగతనం చేసిరంటే ఏం గుండెలరా మీ దొంగలయి, గుండెలా బండలా ఆవాసలు అనుకున్నారట ఈ దొంగతనం ముచ్చటరికైనా చుట్టుపక్కల వాళ్ళంతా.